నమస్తే, వెల్కమ్ టు స్వతంత్ర. నేను మురళి. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఎన్నికల వ్యూహరచనపై ఏపీ కమలదళం కసరత్తు. పొత్తులపై అధిష్టానమే నిర్ణయిస్తుందన్న పురంధేశ్వర్. లోక్సభ ఎన్నికలపై కేసీఆర్ ఫోకస్. రేపు ఎంపీ అభ్యర్థులను ప్రకటించే ఛాన్స్. నాకు టికెట్ రాకుండా ముఖ్య నేతలే అడ్డుపడుతున్నారు. బీజేపీ ఎంపీ సోయం బాపురావు సంచలన వ్యాఖ్యలు. మా ఎమ్మెల్యేలను ఓడించే దమ్ము చంద్రబాబుకు లేదు. ఎన్నికల్లో టీడీపీ నావ పూర్తిగా మునిగిపోతుందన్న అంబటి. 4-5 తేదీల్లో తెలంగాణలో ప్రధాని మోదీ పర్యటన. పటాన్చెరులో బీజేపీ బహిరంగ సభలో పాల్గొననున్న మోదీ. పాక్ ప్రధానిగా షెహబాజ్ షరీఫ్ వరుసగా రెండోసారి ప్రధానిగా ఎన్నిక. ఎన్నికలు సమీపిస్తున్న వేళ అభ్యర్థుల ఎంపికపై ఏపీ బీజేపీ కసరత్తు పెంచింది. రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి అధ్యక్షతన జరిగిన 2 రోజుల సమావేశంలో ఆయా నియోజకవర్గాల నుంచి వచ్చిన దరఖాస్తులను స్క్రూటినీ చేసింది. ప్రతి నియోజకవర్గం నుంచి వచ్చిన అప్లికేషన్స్ను సీనియర్ నాయకులతో కలిసి క్రోడీకరించామని పురంధేశ్వరి తెలిపారు. తాము పంపే పేర్లను జాతీయ నాయకత్వం పరిశీలించి అభ్యర్థులను ఎంపిక చేస్తుందని తెలిపారు. 175 అసెంబ్లీ, 25 పార్లమెంటు స్థానాలకు అధిష్టానం అభ్యర్థులను నిర్ణయిస్తుందన్నారు. ప్రజల్లో బీజేపీకి ఆదరణ పెరిగిందని ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి అన్నారు. బీజేపీలో చేరేందుకు చాలామంది ముందుకు వస్తున్నారని తెలిపారు. మోదీ పథకాలు ప్రజలకు చేరువవుతున్నాయన్న నమ్మకం ఏర్పడిందని తెలిపారు. మహిళా సాధికారతపై ప్రధాని మోదీకి ప్రత్యేక శ్రద్ధ ఉందని చెప్పారు. మహిళల కోసం అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారని పురంధేశ్వరి అన్నారు. అభివృద్ధి మీద ప్రత్యేకమైనటువంటి దృష్టి సారిస్తూ కేవలం మహిళలకి సంరక్షణ కల్పించడం మాత్రమే కాదు, సాధికారతను అందించాలి అనేటువంటి కృత నిశ్చయంతో వారు చేసినటువంటి సేవలు ఇవాళ మహిళలు గుర్తించి వారందరూ కూడా భారతీయ జనతా పార్టీలో చేరడానికి ముందుకు వచ్చారు. డ్వాక్రా మహిళలు ఉన్నారు ఇక్కడ. మీ అందరికీ తెలుసు, నిన్న మొన్నటి వరకు గ్రూపులు తీసుకున్నటువంటి లోను 2 లక్షల రూపాయలు ఉంటే ప్రతి ఒక్కరికి బహుశా ఆ గ్రూప్లో ఉన్నటువంటి 10 మంది మహిళలకి 20 వేలు వచ్చేది. కానీ ఇవాళ నరేంద్ర మోడీ గారు అదే లోన్ ఏదైతే ఉందో దాన్ని 20 లక్షలకి పెంచి ఇవాళ గ్రూప్లో ఉన్నటువంటి ప్రతి మహిళకి 2 లక్షలు అందుకునే విధంగా వారు దారిని సుగమం చేయడం జరిగింది. లక్పతి దీది అని అంటే లక్షాధిపతురాల్ని చేయాలి అనేటువంటి లక్ష్యంతో మహిళల్ని వారు అనేక కార్యక్రమాలను ప్రవేశపెట్టారు. కనుక ఆ రకంగా మహిళా సాధికారత మీద ప్రత్యేక. టీడీపీ అధినేత చంద్రబాబుపై మంత్రి అంబటి రాంబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈసారి ఎన్నికల్లో టీడీపీ నావ పూర్తిగా మునిగిపోతుందని జోస్యం చెప్పారు. మునిగిపోయే నావను కాపాడుకునేందుకు చంద్రబాబు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారని ఎద్దేవా చేశారు. పల్నాడులో 7 టీడీపీ అభ్యర్థులను ఓడించిన సంగతి మర్చిపోయారా అని ప్రశ్నించారు. తన ఎమ్మెల్యేలను ఓడించే దమ్ము చంద్రబాబుకు లేదని అంబటి తేల్చి చెప్పారు. జాతకాలు రాస్తున్నాడట చంద్రబాబు నాయుడు గారు. అందరి జాతకాలు అంటే ఈ శాసనసభ్యులు ఉన్నారు, 7 శాసనసభ్యుల జాతకాలు కూడా రాస్తున్నాడట. ఆ రాయటం కూడా చిత్రగుప్తులాగా రాస్తున్నాడట. నాకు అర్థం కాల. ఈయనేమో చిత్రగుప్తుడు చిత్రాలు రాస్తాడు, వాళ్ళ అబ్బాయి ఏమో రెడ్డి పుస్తకం రాస్తాడు. ఏం చేసుకుంటారో ఈ పుస్తకాలు రాసి మీరు? మీది మునిగిపోతున్నటువంటి పడవ అనేది అందరికీ అర్థమవుతుంది. నిన్న నీ ఉపన్యాసం మొత్తం వింటే మునిగిపోతున్న పడవని ఏ విధంగా కాపాడుకోవాలనేటువంటి తాపత్రయమే మీలో కనిపిస్తుంది తప్ప మళ్ళా తిరిగి అధికారంలోకి వచ్చేటటువంటి లక్షణాలు ఉన్నటువంటి రాజకీయ పక్షంగా మీకు కనిపించడం లేదు. 14 సంవత్సరాలు ఏం చేశావు? ఈ రాష్ట్రంలో ఏ గ్రామం వెళ్తే ఇదిగో నేను ఇది చేశానని చూపించగలవా అంటే దానికి సమాధానం లేదు. ఈయో లేనిపోయినటువంటి ఒక అభూత కల్పనలు సృష్టించుకొని ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా దుర్మార్గులట. 7 పిన్నెల రామకృష్ణారెడ్డి గారు మారీసుడంట. ఆయన మార్చమన్నాడు. ఆయన మార్చు దమ్ముంటే అన్నాడు. మార్చవయ్యా దమ్ముంటే. ప్రతిపక్షాలపై మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి మండిపడ్డారు. ప్రజలకు సేవ చేయాలనే తపనతో ఉద్యోగం చేస్తున్న వాలంటీర్లపై ప్రతిపక్ష పార్టీలు దారుణమైన విమర్శలు చేస్తున్నాయన్నారు. ఒంగోలులో పేదలకు ఇళ్ల పట్టాల విషయంలో విషం చిమ్ముతున్నారని ఫైర్ అయ్యారు.
పేదలకు పట్టాలు ఇవ్వకపోతే తాను ఒంగోలులో పోటీ కూడా చేయనని చెప్పానన్నారు. ఇబ్బందుల్లో కూడా తమ సీఎం జగన్ పట్టాల కోసం భూముల కొనుగోలుకు నిధులు విడుదల చేశారన్నారు. గత ప్రభుత్వం కట్టిన టిడ్కో ఇళ్లు లబ్ధిదారుల ఇళ్ల పక్కన కట్టారా అని నిలదీశారు బాలినేని. చెప్తాడంట ఒక 10 సార్లు చెబితే అబద్ధం నిజం అవుద్దని అట్లా చెప్తున్నారు. వీళ్ళు ప్రచారాలు చేస్తూ ఉన్నారు. ఖచ్చితంగా ఎన్ని ప్రచారాలు చేసినా ప్రజలకు తెలుసు నేనేంటో, నా క్యారెక్టర్ ఏంటో ప్రజలకు తెలుసు. ఒకటే చెప్తా ఉన్నా, దమ్ముంటే ఈ పట్టాలు కరెక్ట్ కాదని చెప్తే తెలిస్తే నేను వెంటనే ఈ పోటీ నుంచి విరమించుకుంటా. అంతేగాని నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం, దొంగ మాటలు మాట్లాడటం మానుకోవాలని చెప్పి తెలియజేసుకుంటాను. ఒక సీఎం నుంచి వచ్చి ఇక్కడ పట్టాలు ఇస్తే దొంగ పట్టాలంటారా? ఏమన్యాయం అయింది? అందులో రిజిస్ట్రేషన్ చేసిస్తున్నాం, ఆన్లైన్లో పెడుతున్నాం, రిజిస్ట్రేషన్ చేసిస్తున్నాం. ఏంది ఇది? మరీ అన్యాయం ఉంది. ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నారు. ఖచ్చితంగా ఒకటే చెప్తా ఉన్నా, ప్రతి ఒక్కరు కూడా ఒంగోలులో పూరి గుడిసె అనేది ఉండకూడదనేది మా ధ్యేయం. ఖచ్చితంగా అందరూ కూడా ఇల్లు కట్టించి తీరుస్తామని చెప్పి కూడా తెలియజేసుకుంటూ, ఇప్పుడు గతంలో ఎన్నడూ లేని విధంగా వైఎస్ఆర్ జిల్లాను అన్ని విధాలుగా అభివృద్ధి చేశామని అన్నారు ఎంపీ అవినాష్ రెడ్డి. కడప నగరంలో డిప్యూటీ సీఎం అంజద్ భాషతో కలిసి అవినాష్ రెడ్డి పర్యటించారు. నగరంలోని అక్కాయపల్లిలో నూతనంగా 1.25 కోట్లతో నిర్మించిన పార్కును ఆయన ప్రారంభించారు. సీఎం జగన్ అధికారంలోకి వచ్చాక కడప నగరంతో రోడ్లు, డ్రైనేజీ నిర్మాణాలు నిర్మించామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో కమలాపురం ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి, మేయర్ సురేష్ బాబు పాల్గొన్నారు. నగర అభివృద్ధిలో భాగంగా ఇవాళ ఉదయం డిప్యూటీ సీఎం అంజద్ బాషా గారు, మేయర్ సురేష్ బాబు గారు, కమలాపురం ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి గారు, డిప్యూటీ మేయర్ నిత్యానంద రెడ్డి గారు, స్థానిక కార్పొరేటర్ కాకా సురేష్ గారు, బాలసామిరెడ్డి అన్న, పోలీసు ముఖ్యంగా ఒకవైపు కోవిడ్ తో మనం 2 సంవత్సరాల విలువైన సమయం మనం కోల్పోయినప్పటికీ, మనం ఎన్నో ఇబ్బందులు పడినప్పటికీ మనకున్నది 3 సంవత్సరాలే అయినా ఈ 3 సంవత్సరాల్లో ఏ రకంగా అభివృద్ధి జరిగిందో ఒకసారి గమనించండి. అంతకు ముందు చంద్రబాబు నాయుడు గారి హయాంలో తెలుగుదేశం ప్రభుత్వంలో నగరానికి ఒక్క 14th ఫైనాన్స్ గ్రాంటు, జనరల్ గ్రాంట్ తప్ప ఇంకా ₹1 అభివృద్ధి చేయడానికి మనకు నిధులు ఉండేటివి కాదు గతంలో. జగనన్న ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి మనకు వందలాది కోట్ల రూపాయలు నిధులు ఇచ్చి మరి పెద్ద ఎత్తున రోడ్లు వైడనింగ్ చేపించడం అయితేనేమి, బ్యూటిఫికేషన్ వర్క్స్ చేపించడం అయితేనేమి, సర్కిల్స్ బ్యూటిఫికేషన్ అయితేనేమి, మరి అత్యవసరమైన చోట్ల డ్రైన్ల నిర్మాణం అయితేనేమి, ఇటువంటి అనేక మంచి కార్యక్రమాలు. రాష్ట్ర సచివాలయాన్ని తాకట్టు పెట్టి అప్పు తేవడం ఏంటని సీఎం జగన్ను టీడీపీ అధినేత చంద్రబాబు ప్రశ్నించారు. ఇది రాష్ట్రానికి అవమానకరమని విమర్శించారు. 370 కోట్లకు రాష్ట్ర పాలనా కేంద్రాన్ని తాకట్టు పెట్టడం ఏంటి అని నిలదీశారు. జగన్ తాకట్టు పెట్టింది భవనాలను కాదు, తెలుగు ప్రజల ఆత్మగౌరవాన్ని మండిపడ్డారు. ముఖ్యమంత్రి సమున్నతమైన ఆంధ్రప్రదేశ్ బ్రాండ్ను నాశనం చేశారని ఆరోపించారు. అసమర్థ అహంకార పాలనలో ఏం కోల్పోతున్నామో ఆలోచించాలని అంటూ చంద్రబాబు ట్వీట్ చేశారు. ప్రభుత్వ భవనాలు, సచివాలయాన్ని తాకట్టు పెట్టే హక్కు జగన్కు ఎవరిచ్చారని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ప్రశ్నించారు. ఏపీకి 12 లక్షల కోట్ల అప్పు తెచ్చి ఏం చేశారని మండిపడ్డారు. చంద్రబాబు 68,000 కోట్లతో పెండింగ్ ప్రాజెక్టులను పరుగులెత్తించారని తెలిపారు. చంద్రబాబు పోలవరం ప్రాజెక్టును 72% పూర్తి చేస్తే దీంతో పాటు అనేక ప్రాజెక్టులను జగన్ పడకేయించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నిన్న విశాఖ ప్రభుత్వ కార్యాలయాలు, నేడు రాష్ట్ర సచివాలయం, రేపు ప్రైవేటు భూములు ఇలా తాకట్టు పెడుతున్నారని ధ్వజమెత్తారు. భవనాలు తాకట్టు పెట్టావు, రేపు 5 కోట్ల ప్రజల ఆస్తుల్ని తాకట్టు పెట్టడానికి సిద్ధంగా ఉన్నావా? దానికైనా సిద్ధం అంటున్నావు? ఎవరు బాబుగాడు ఆస్తులని నువ్వు సచివాలయాన్ని తాకట్టు పెట్టావు, నీ తాడేపల్లి కొంపను తాకట్టు పెట్టు, నీ హైదరాబాద్లో లోటస్ పాండ్ను తాకట్టు పెట్టు, ఇడుపులపాయలోని ఎస్టేట్ని తాకట్టు పెట్టు, కడపలోని ఎస్టేట్ని తాకట్టు పెట్టు, మద్రాస్, కోయంబత్తూర్ సముద్ర తీరాన ఉన్న నీ ప్యాలెస్ని తాకట్టు పెట్టు. ప్రజల ఆస్తులు తాకట్టు పెట్టడానికి నువ్వెవడవు? నీకెవరు అధికారం ఇచ్చారు? నవరత్నాల్లో చెప్పావా? నీ మేనిఫెస్టోలో చెప్పావా? పాదయాత్రలో ముద్దులు పెట్టేటప్పుడు చెప్పావా? బొగ్గలు నిమిరేటప్పుడు చెప్పావా? దుర్మార్గంగా మొన్న వైజాగ్లో 13 ప్రభుత్వ ఆస్తులు, భవనాలు, కాలేజీలు తాకట్టు పెట్టి 25,000 కోట్ల అప్పు తెచ్చావు. నేడు రాష్ట్ర సచివాలయ భవన. జాతీయ రాజకీయాల్లో తెలుగువారి పాత్ర కాలక్రమంగా తగ్గుతోందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఎంసీహెచ్ఆర్డీలో గవర్నర్పేట్ టు గవర్నెన్స్ హౌస్ పుస్తక ఆవిష్కరణలో ఆయన పాల్గొని ఆవిష్కరించారు. గతంలో సంజీవ్ రెడ్డి, పివి నరసింహారావు, ఎన్టీఆర్ జాతీయ రాజకీయాలను శాసించే స్థాయికి ఎదిగారన్నారు. కానీ
ప్రస్తుత జాతీయ రాజకీయాల్లో తెలుగువారి పాత్ర కనిపించడం లేదన్నారు. జాతీయ స్థాయిలో హిందీ తర్వాత అత్యధికంగా మాట్లాడే భాష తెలుగు అన్నారు. రాష్ట్రాలుగా విడిపోయిన మనుషులుగా మనం కలిసి ఉండాల్సిన అవసరం ఉందని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. మరి ప్రధానంగా ఫుల్ టైం పొలిటీషియన్స్ లేకపోవడము, పార్ట్ టైం పాలిటిక్స్, ఫుల్ టైం బిజినెస్ చేసే వాళ్ళు రాజకీయాలకు రావడం వల్ల జరుగుతుందో ఇది నాకు తెలీదు. భాషా భావము అసలు ఒకటి ఉంటుంది అనేది కూడా రాజకీయాలలో చర్చించుకోవడం చాలా ఆశ్చర్యంగా ఉండే పరిస్థితులు వచ్చినాయి. ఈరోజు జరుగుతున్న పరిణామాలు ముఖ్యంగా 2 తెలుగు రాష్ట్రాలలో కొన్ని ప్రత్యేకమైన పరిస్థితుల్లో కొన్ని అంశాలు, కొన్ని పరిణామాలు జరుగుతూ ఉన్నాయి. ఇవి మన మనుగడకు కానీ మన గుర్తింపుకు కానీ దేశ రాజకీయాలలో తెలుగు భాషకు ఈ ప్రాంతం నుంచి వచ్చే నాయకులకు ఏమాత్రం ప్రయోజనం చేకూర్చదు. మీలాంటి వాళ్ళు మీ అనుభవాలతో జరుగుతున్న పరిణామాల మీద ఎక్కడో ఒక దగ్గర ప్రస్తావించాల్సిన అవసరం ఉందని నేను భావిస్తున్నా. దీనికి మరి ప్రధానంగా ఫుల్ టైం పొలిటీషియన్స్ లేకపోవడము, పార్ట్ టైం పాలిటిక్స్, ఫుల్ టైం బిజినెస్ చేసే వాళ్ళు రాజకీయాలలో. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలన్నీ భర్తీ చేస్తామన్న హామీ అమలు దిశగా 3 నెలల్లోనే 25,000 ఉద్యోగాలను భర్తీ చేశామని, మరిన్ని ఉద్యోగాల భర్తీకి వేగంగా చర్యలు తీసుకుంటూ వరుస నోటిఫికేషన్లు వేస్తామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గం ఎర్రుపాలెం మండలం అయ్యవారిగూడెం గ్రామంలో 6.50 కోట్ల రూపాయలతో నిర్మాణం చేయనున్న బీటీ రోడ్డుకు శంకుస్థాపన చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే నిరుద్యోగ యువకుల ఉద్యోగ నియామకాల కోసం టీఎస్పీఎస్సీని ప్రక్షాళన చేశామని తెలిపారు. బతుకటమే కాకుండా పారిశ్రామికంగా కూడా అభివృద్ధి చెందితే మంచి భవిష్యత్తు ఉంటుందనే ఆలోచనతో ఎన్నికల సందర్భంగా మనం హామీ కూడా ఇచ్చాం. ఇక్కడ ఉన్న ఎండపల్లి గుట్ట దగ్గర ఉన్నటువంటి భూమిని పారిశ్రామిక వాడగా మార్చి ఎవరైనా పారిశ్రామికవేత్తలు ఇక్కడికి పరిశ్రమలు పెట్టడానికి వస్తే వాళ్ళ భూమి కేటాయిస్తాం. ఇతర వసతులు కూడా ఏర్పాటు చేసి ప్రభుత్వ పరంగా ఇచ్చేటువంటి సౌకర్యాలన్నీ కల్పించి పారిశ్రామిక వాడిని అభివృద్ధి చేసి పరిశ్రమలు పెట్టడం కోసం ప్రోత్సహిస్తామని చెప్పాం. అందులో భాగంగానే ఈరోజు వెంటనే ఇక్కడ ఎండపల్లి గుట్ట దగ్గర ఉన్నటువంటి భూమికి సంబంధించి సర్వే చేయించి ఇక్కడ నుంచి ప్రపోజల్స్ పారిశ్రామిక వాడగా మార్చడం కోసం ఇండస్ట్రీస్ శాఖ పంపించడం జరిగింది. వాళ్ళు ప్రపోజల్స్ సంబంధించి చేస్తా ఉన్నారు. 2,80,00,000 రూపాయలతో ఈరోజు బుల్లెట్ చేసుకుని మనం శాంక్షన్ చేయించుకోవడం కాక టెండర్ కూడా పిలిచారు. కదండి టెండర్. మాజీ సీఎం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఎంపీ అభ్యర్థులపై ఒక నిర్ణయానికి వచ్చారని తెలుస్తోంది. వచ్చే లోక్సభ ఎన్నికల్లో పోటీ చేయనున్న పలువురి పేర్లను ఖరారు చేసినట్లుగా సమాచారం. కరీంనగర్ నుంచి బోయినపల్లి సంతోష్ కుమార్, పెద్దపల్లి నుంచి మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ పేర్లను ఖరారు చేశారు కేసీఆర్. కరీంనగర్, పెద్దపల్లి పార్లమెంట్ పార్టీ నేతలతో జరిగిన సమావేశంలో ఈ నిర్ణయానికి వచ్చారని తెలుస్తోంది. సికింద్రాబాద్ నుంచి తలసాని సాయి కిరణ్ యాదవ్, వరంగల్ నుంచి కడియం కావ్య, నల్గొండ నుంచి గుత్తా అమిత్ రెడ్డి, జహీరాబాద్ నుంచి పోచారం భాస్కర్ రెడ్డి పేర్లను దాదాపు ఖరారు చేసినట్టు తెలుస్తోంది. ఇక మల్కాజ్గిరి లేదా చేవెళ్ల లోక్సభ స్థానం నుంచి కాసాని వీరేశంను బరిలోకి దింపాలని గులాబీ పార్టీ యోచిస్తోంది. చేవెళ్ల సిట్టింగ్ ఎంపీ రంజిత్ రెడ్డి పోటీకి నిరాకరిస్తూ ఉండడంతో అధిష్టానం ప్రత్యామ్నాయం ఆలోచిస్తోంది. ఇప్పటికే అధిష్టానం ఆయన పేరుని ఖరారు చేసినప్పటికీ ఆయన సుముఖంగా లేరు. దీంతో చేవెళ్ల టికెట్పై బీఆర్ఎస్ పార్టీలో అనిశ్చితి కొనసాగుతోంది. కాగా మాజీ మంత్రి బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ పలువురు ఎమ్మెల్యేలతో తెలంగాణ భవన్లో సమావేశమయ్యారు. ప్రత్యామ్నాయంగా కాసాని వీరేశం పేరును పరిశీలించినట్లు సమాచారం. సీఎం రేవంత్ రెడ్డిని భద్రాచలం బీఆర్ఎస్ ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు కలిశారు. హైదరాబాద్లోని సీఎం నివాసంలో కుటుంబ సభ్యులతో సహా మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. తెల్లం వెంకట్రావుతో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కూడా ఉన్నారు. గత కొంతకాలంగా తెల్లం వెంకట్రావు కాంగ్రెస్లో చేరబోతున్నారని ప్రచారం జరుగుతున్న వేళ సీఎంను కలవడం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. పార్లమెంట్ ఎన్నికల వేళ అధికార కాంగ్రెస్ పార్టీలో చేరికలు ప్రారంభించింది. ఇప్పటికే పలువురు బీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. ఇప్పుడు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం బీఆర్ఎస్ ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు కాంగ్రెస్లో చేరబోతున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు హైదరాబాద్లో సీఎంను కలిసి చర్చలు జరిపారు.
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 10 అసెంబ్లీ నియోజకవర్గాలుండగా భద్రాచలంలో మాత్రమే బీఆర్ఎస్ విజయం సాధించింది. గతంలో బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్న తెల్లం వెంకట్రావు అసెంబ్లీ ఎన్నికలకు ముందు ప్రస్తుత రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డితో కలిసి కాంగ్రెస్లో చేరారు. కానీ కాంగ్రెస్లో ఆయనకు సీటు దక్కలేదు. అనంతరం బీఆర్ఎస్లో చేరి టికెట్ దక్కించుకుని గెలుపొందారు. తాజాగా మంత్రి పొంగులేటి చర్చలు జరపడంతో ఆయన కాంగ్రెస్లో చేరేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేస్తున్నామని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. హైదరాబాద్ అమీర్పేటలో గృహజ్యోతి పథకాన్ని ఆయన ప్రారంభించారు. మీటర్ రీడింగ్ను తీసి స్వయంగా జీరో బిల్లును మహిళలకు అందజేసి మాట్లాడారు. ఒక్కో ఇంటికి 1000 రూపాయల విలువైన విద్యుత్తును ఉచితంగా ఇస్తున్నట్టు తెలిపారు. నిర్మాణాత్మక సలహాలు ఇవ్వాలని, అనవసరమైన విమర్శలొద్దని ప్రతిపక్షాలకు సూచించారు. ఈ నెల 11న ఇందిరమ్మ ఇళ్లతో పాటు మిగతా వాగ్దానాలను పూర్తి చేస్తామని మంత్రి స్పష్టం చేశారు. పేదలను ఆదుకుంటూ ఇచ్చిన మాట నిలబెట్టుకుని పథకాలను అమలు చేస్తున్న ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానికే దక్కిందని మంత్రి పొన్నం అన్నారు. యావత్ తెలంగాణ ప్రజలకు ఇప్పటికే 10 లక్షల రూపాయల ఆరోగ్యశ్రీతో పాటుగా మహిళలు ఉచితంగా బస్ ప్రయాణం చేయడంతో పాటుగా 500 రూపాయలకే సిలిండర్ ఇచ్చే కార్యక్రమంతో పాటుగా 200 యూనిట్ల విద్యుత్తును ఉచితంగా ఇవ్వడం జరుగుతోంది జీరో బిల్లు పేరు మీద. హైదరాబాద్ 2 నగరాలకు సంబంధించి అమీర్పేటలో జీరో బిల్లుకు సంబంధించి గౌరవ జిల్లా కలెక్టర్ గారు, స్థానిక కార్పొరేటర్లు, స్థానిక ఈ వార్డుకు సంబంధించిన పెద్దల సమక్షంలో తల్లికి జీరో బిల్లు ఇవ్వడం జరిగింది. ఇది చాలా సంతోషకరం. ఎందుకంటే పేదలకు దాదాపు 1000 రూపాయలకు విలువైనటువంటి కరెంటును నెలకు ఉచితంగా ఇవ్వడం జరుగుతూ ఉంది. ఇది మేము ఇచ్చినటువంటి మాట ఇవాళకి ఫలితాలు వచ్చి ఇలా మార్చి 3 డిసెంబర్ 3 నాడు ఫలితాలు వస్తే 90 రోజుల లోపల ఇవన్నీ కూడా పూర్తి చేసి ప్రజలకు అందజేస్తూ ఉన్నాం. నిర్మాణాత్మక సలహాలు ఇవ్వండి తప్ప అనవసర విమర్శలొద్దు. ఈరోజు ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితి తెలుసు. అయినప్పటికీ కూడా రాబోయే మార్చి 11 నాడు ఇందిరమ్మ ఇళ్లతో పాటుగా మిగతా వాగ్దానాలన్నీ కూడా పూర్తి చేసే బాధ్యత మాది. కరీంనగర్లో రెండోసారి ఎంపీగా ఘన విజయం సాధిస్తానని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి ఎంపీ బండి సంజయ్ ధీమా వ్యక్తం చేశారు. బీజేపీ అభ్యర్థులందరం రాముడిని నమ్ముకొని ప్రజల్లోకి వెళ్తామని అన్నారు. కరీంనగర్లో కాంగ్రెస్, బీఆర్ఎస్ మాకు పోటీనే కాదని చెప్పారు. తెలంగాణలో బీఆర్ఎస్కు ఒక్క సీటు కూడా రాదని అన్నారు. బీజేపీ, కాంగ్రెస్ మధ్య పోటీ ఉంటుందని స్పష్టం చేశారు. గతంలో ఎక్కువ మెజారిటీతో విజయం సాధిస్తానని బండి సంజయ్ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. మూడోసారి కూడా కేంద్రంలో బీజేపీ ప్రభుత్వమే రాబోతోందని బండి చెప్పారు. దాన్ని వమ్మయ్యకుండా భారీ మెజార్టీతో గెలిపించడానికి కార్యకర్తలు అందరూ కూడా సిద్ధం కావడం, ఎట్టి బస్సులో కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంలో ప్రజల ఆశీర్వాదంతో, కార్యకర్తల యొక్క కష్టంతో భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న నేను గెలుస్తానని చెప్పి నమ్మకాన్ని, విశ్వాసాన్ని ప్రకటిస్తా ఉన్నాను. బీఆర్ఎస్ పార్టీ ప్రజా వ్యతిరేక విధానానికి వ్యతిరేకంగా, ఆ కుటుంబ అవినీతి పాలనకు వ్యతిరేకంగా తెలంగాణను అప్పులపాలు చేసి పేద ప్రజలను రాసి రంపాన్ని పెడుతున్న సందర్భంలో అనేక ఆందోళన చేసిన తర్వాత మమ్మల్ని అరెస్ట్ చేయడం, మా కార్యకర్తల మీద లాఠీచార్జ్ చేయడం, మా మీద అక్రమంగా కేసులు పెట్టడం, మమ్మల్ని జైలుకు పంపడం, కానీ ఇన్ని చేసినప్పుడు దురదృష్టవశాత్తు ప్రజలందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి ఓటేశారు. కాంగ్రెస్ పార్టీకి ఓటేసిన తర్వాత అతి తక్కువ సమయంలో ప్రజా వ్యతిరేకత పొందిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఇంత ధోకాబాజీ పార్టీ అని మేము ఎప్పుడు అనుకోలేదు. 6 గ్యారంటీలను 100 రోజుల్లో ఎట్టి పరిస్థితుల్లో అందరికీ అమలు చేస్తా ఉన్న కాంగ్రెస్ పార్టీ కండిషన్ల పేరుతోని వాళ్ళ మళ్ళా మోసం చేసే ప్రయత్నం చేస్తుందని చెప్పి వాళ్ళ ప్రజలు భావిస్తా ఉన్నారు. 4-5 హామీలు నెరవేర్చి 6 గ్యారంటీలు అమలు చేసినట్టు చెప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు. మళ్ళా ఎన్నికల కోడ్ వస్తుందని తెలిసి ఎన్నికల కోడ్ పేరుతోని తప్పించుకోవడానికి కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేస్తున్నది. కేంద్ర నాయకత్వం. బీజేపీ పార్లమెంటు అభ్యర్థుల తొలి జాబితా తెలంగాణలో దుమారం రేపుతోంది. ముఖ్యంగా 2-3 నియోజకవర్గాల్లో బీజేపీ నేతలు ఆందోళనలు చేస్తున్నారు. మొదటి నుంచి పార్టీని అంటిపెట్టుకుని ఉన్నవారిని కాదని నిన్న మొన్న చేరిన బీఆర్ఎస్ నేతలకు టికెట్లు ఇవ్వడాన్ని కాషాయ శ్రేణులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. జహీరాబాద్, నాగర్ కర్నూల్, మల్కాజ్గిరి సీట్ల కేటాయింపుపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. తాజాగా మల్కాజ్గిరి టికెట్ ఆశించి భంగపడ్డ బీజేపీ సీనియర్ నేత మురళీధర్రావు సోషల్ మీడియా వేదికగా స్పందించారు. మల్కాజ్గిరిలో తన కోసం పనిచేసిన అందరికీ ధన్యవాదాలు అంటూ మురళీధర్రావు ట్వీట్ చేశారు. త్వరలోనే అనుచరులను, కార్యకర్తలను వ్యక్తిగతంగా కలుస్తానని చెప్పారు. ఆపై భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తా అని ఎక్స్ వేదికగా మురళీధర్రావు పోస్ట్ పెట్టారు. ప్రస్తుతం ఈ పోస్ట్ బీజేపీ శ్రేణులను కలవరపాటుకు గురి చేస్తోంది.
తెలంగాణపై ఫోకస్ పెట్టిన బీజేపీ అధిష్టానం పార్లమెంట్ ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా పావులు కలుపుతోంది. అందుకే వివాదాస్పదం లేకుండా ఉంటే 9 నియోజకవర్గాల అభ్యర్థులను తొలి జాబితాలో ప్రకటించారు. కీలక మహబూబ్ నగర్, మెదక్, వరంగల్, పెద్దపల్లి, నల్గొండ, ఖమ్మం, మహబూబాబాద్ స్థానాలు ప్రకటించాల్సి ఉంది. మల్కాజ్గిరి స్థానానికి మాజీ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ను ఖరారు చేశారు. అయితే మల్కాజ్గిరి స్థానంపై ఆశలు పెట్టుకున్న మురళీధర్రావుకు భంగపాటు తప్పలేదు. దీంతో ఆయన తీవ్ర అసంతృప్తికి గురైనట్లుగా తెలుస్తోంది. బీజేపీ ఎంపీ సోయం బాపురావు సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీ అభ్యర్థుల తొలి జాబితాలో తన పేరు లేకపోవడంపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. కొందరు ముఖ్య నేతలే తనకు టికెట్ రాకుండా అడ్డుపడుతున్నారని, తాను ఎవరిపైనా ఆధారపడి రాజకీయం చేయడం లేదన్నారు. పార్టీ హైకమాండ్ మీద నమ్మకం ఉందని తెలిపారు. టికెట్ ఇస్తే పార్టీలో ఉంటానని, లేకపోతే తన దారేదో తాను చూసుకుంటానని సోయం బాపురావు స్పష్టం చేశారు. 42 మంది దరఖాస్తులు చేసుకోవడం జరిగింది. కాబట్టి భారతీయ జనతా పార్టీ ఆనవాయితీ ఏంటంటే ఎవరైతే దరఖాస్తులు చేస్తారో వాళ్ళను తప్పనిసరిగా సర్వే చేసి సర్వేల ఆధారంగానే భారతీయ జనతా పార్టీకి టికెట్లు కేటాయించింది. కాబట్టి దానివల్ల ఆలస్యమైంది. రెండవ జాబితాలో ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ టికెట్లు నాకే కేటాయిస్తుంది. నాకు భారతీయ జనతా పార్టీ మీద పూర్తి విశ్వాసం ఉంది. అది రాజకీయంలో ఆ మజా లేకుంటే మజనే ఉండదు. కాబట్టి ఖచ్చితంగా అన్ని పార్టీల్లో కూడా ఒకళ్ళు టికెట్ వస్తుందని చెప్తారు, ఒకళ్ళు రారు అని చెప్తారు. కాబట్టి లోక్సభ ఎన్నికల నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ పలు రాష్ట్రాల్లో సుడిగాలి పర్యటన చేయనున్నారు. పలు రాష్ట్రాల్లో అభివృద్ధి పనులను ఆవిష్కరించనున్నారు. రాబోయే 10 రోజుల్లో పీఎం మోదీ 12 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో 29 కార్యక్రమాలకు హాజరు కాబోతున్నారు. సెమీకండక్టర్ ప్రాజెక్టులతో సహా మల్టీ డెవలప్మెంట్ ప్రాజెక్టులకు శంకుస్థాపన చేయనున్నారు. నేషనల్ క్రియేటర్స్ అవార్డుల కార్యక్రమంలో పాల్గొనడమే కాకుండా హర్యానాలో ద్వారకా ఎక్స్ప్రెస్ వేని ప్రారంభించనున్నారు. ప్రధాని పర్యటించబోతున్న 12 రాష్ట్రాల్లో తెలంగాణ, తమిళనాడు, ఒడిశా, పశ్చిమ బెంగాల్, బీహార్, జమ్మూ కాశ్మీర్, అస్సాం, అరుణాచల్ ప్రదేశ్, ఉత్తరప్రదేశ్, గుజరాత్, రాజస్థాన్, ఢిల్లీ ఉన్నాయి. మార్చి 4న తెలంగాణలోని ఆదిలాబాద్లో అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించేందుకు వెళ్లనున్నారు. ఆ తర్వాత తమిళనాడులోని కల్పక్కంలో భారతీయ నాభికీయ విద్యుత్ నిగమ్ లిమిటెడ్ను సందర్శిస్తారు. చెన్నైలో జరిగే బహిరంగ సభకు హాజరై ఆ తర్వాత హైదరాబాద్ వెళ్లనున్నారు. మార్చి 5న ప్రధాని తెలంగాణలోని సంగారెడ్డిలో జరిగే సభలో పాల్గొంటారు. సంగారెడ్డి తర్వాత ప్రధాని ఒడిశాలోని చండీఖోలే, జాజ్పూర్లో పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించనున్నారు. ఆ తర్వాత ఒడిశా నుంచి పశ్చిమ బెంగాల్ వెళ్లనున్నారు. మార్చి 6న పశ్చిమ బెంగాల్ కోల్కతాలో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తారు. బీహార్ బెట్టియాకు వెళ్ళి ఆ తర్వాత మార్చి 7న కశ్మీర్ శ్రీనగర్లో పర్యటిస్తారు. మార్చి 8న అస్సాంకి, మార్చి 9న అరుణాచల్ ప్రదేశ్కు వెళ్లనున్నారు. మార్చి 10న ఉత్తరప్రదేశ్ అజంగఢ్, మార్చి 11న ఢిల్లీలోని పూసాలో పర్యటిస్తారు. మార్చి 12న గుజరాత్ సబర్మతిలో పర్యటించి ఆ తర్వాత రాజస్థాన్ జైసల్మేర్ జిల్లాలోని పోఖ్రాన్లో పర్యటిస్తారు. మార్చి 13న వీడియో కాన్ఫరెన్స్ ద్వారా గుజరాత్ మరియు అస్సాంలలో 3 సెమీకండక్టర్ ప్రాజెక్టులను ప్రధాని శంకుస్థాపన చేయడంతో షెడ్యూల్ ముగుస్తుంది. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా ఉన్న మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల డ్యామేజీ పటిష్టతపై అధ్యయనం చేయడానికి నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీతో 6గురితో కమిటీని నియమించింది. కేంద్ర జలసంఘం మాజీ చైర్మన్ చంద్రశేఖర్ అయ్యర్ అధ్యక్షతన ఏర్పడిన ఈ కమిటీలో మరో 5గురు అధికారులు సభ్యులుగా ఉంటారు. 4 నెలల్లో ఈ 3 బ్యారేజీలను అధ్యయనం చేసి నివేదిక ఇవ్వాల్సిందిగా అథారిటీ పాలసీ రీసెర్చింగ్ వింగ్ డిప్యూటీ డైరెక్టర్ అమిత్ మిట్టల్ రాష్ట్ర ప్రభుత్వానికి మార్చి 2న రాసిన లేఖలో పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ సెక్రటరీ ఫిబ్రవరి 13న రాసిన లేఖకు అనుగుణంగా ఈ కమిటీని ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. మేడిగడ్డ బ్యారేజీలోని పిల్లర్లు కుంగిపోవడంతో అప్రమత్తమైన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ ప్రాజెక్టులోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలపై సమగ్రంగా విచారణ జరపాలని ఫిబ్రవరి 13న నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీకి లేఖ రాసింది.
3 బ్యారేజీల డిజైన్లతో పాటు నిర్మాణాలను నిపుణుల ఆధ్వర్యంలో అన్ని కోణాల్లో పరిశీలించాలని విజ్ఞప్తి చేసింది. స్పందించిన నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఈ 3 బ్యారేజీలపై కమిటీని నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. బ్యారేజీలను పరిశీలించి కుంగుబాటుకు, పగుళ్లకు కారణాలను విశ్లేషించాలని, ఇప్పుడున్న పరిస్థితుల్లో చేపట్టాల్సిన ప్రత్యామ్నాయాలను సిఫార్సు చేయాలని ఈ కమిటీకి సూచించింది. 4 నెలల్లోపు తమ రిపోర్టును అందజేయాలని కమిటీకి నిర్ణీత గడువును విధించింది. నిషేధిత ఇస్లామిక్ సంస్థ పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా కేసులో నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ దర్యాప్తు ముమ్మరం చేసింది. నిజామాబాద్ జిల్లాలో నమోదైన కేసులో మరో కీలక నిందితుడిని అరెస్ట్ చేసింది. PFI నార్త్ తెలంగాణ స్టేట్ సెక్రటరీగా పనిచేసిన అబ్దుల్ సలీంను ఏపీలోని కడప జిల్లా మైదుకూరులో NIA అధికారులు పట్టుకున్నారు. కాగా అబ్దుల్ సలీంను బెంగళూరులోని రామేశ్వరం హోటల్ బాంబ్ బ్లాస్ట్లో నిందితుడిగా అనుమానిస్తున్నారు. దేశవ్యాప్తంగా హింసాత్మక ఘటనలకు పాల్పడేలా ముస్లిం యువతకు PFI ఆధ్వర్యంలో శిక్షణ ఇస్తున్నారని NIA గుర్తించింది. దీంతో 2022 జూలై 7న నిజామాబాద్ 6వ టౌన్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. PFI నెట్వర్క్ దేశవ్యాప్తంగా ఉండడంతో NIA కూడా అదే ఏడాది ఆగస్టులో కేసు నమోదు చేసింది. ఈ కేసులో 2022 డిసెంబర్లో ఛార్జ్షీట్లో దాఖలు చేసి అందులో అబ్దుల్ సలీం సహా మొత్తం 11 మంది నిందితుల పేర్లు చేర్చింది. పాకిస్తాన్ కొత్త ప్రధానమంత్రిగా షెహబాజ్ షరీఫ్ ఎన్నికయ్యారు. సంకీర్ణ ప్రభుత్వం తరపున షెహబాజ్ ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టనున్నారు. పాక్ ప్రధానమంత్రిగా ఆయన ఎన్నిక కావడం ఇది రెండోసారి. షెహబాజ్ షరీఫ్ ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ పాకిస్తాన్ ప్రధానమంత్రిగా ఎన్నికైనట్లు పాకిస్తాన్ నేషనల్ అసెంబ్లీ స్పీకర్ అయాజ్ సాదిక్ ప్రకటించారు. షెహబాజ్ షరీఫ్ నేషనల్ అసెంబ్లీలో 201 ఓట్లు సాధించారు. మ్యాజిక్ ఫిగర్ 169 ఓట్లు. జైలు శిక్ష అనుభవిస్తున్న మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ మద్దతు గల ఒమర్ అయూబ్ 92 ఓట్లకే పరిమితమయ్యారు. ఇవి ఇప్పటి వరకున్న అప్డేట్స్. కీప్ వాచింగ్ స్వతంత్ర.